తమ కాలనీలో నీటి సమస్య తీర్చాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద నిర్మించిన జగనన్న కాలనీ వాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ముంబై చెన్నై రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో మరిన్ని సమస్యలు ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్లో జగనన్న కాలనీలో ఎవరు పట్టించుకోరు. వాటర్ నడిస్తే ఇంకా వదులుతాము అంతవరకు రావు నీళ్ళు అని చెప్తున్నారు. గవర్నమెంట్ నీళ్ళు వచ్చినాకు మేము రాదు, గ్యాస్ రాదు, మాకు సౌకర్యాలు ఏమి లేవు. కాలువలో తీరు, చెత్తలు తీరు, మమ్మల్ని పట్టించుకోరు. బీసీ కాలనీలో ఎవరు పట్టించుకోరు. ఎవరు చెప్పినా ఎవరు చోలు మీద చేసుకోరు. అప్పుడు తింటే వస్తారా ఏమే భీమికి పోవాలా, రోజులు కొద్దీ పోయి మేము భీమ్ అడగల్లా. గ్యాస్ రాలేదంటే ఊర్లో పోయి తెచ్చుకోవాలా. అటు మాత్రం చేసి మాకు ఇండ్లు ఇచ్చింది ఏమీ లేకుండా ఎందుకు ఇచ్చింది? మాకు ఇంట్లో ఏ సౌకర్యం లేవు. ఇప్పుడు వారమైన నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు లేవు. మేము పై నుంచి 4వ ఫ్లోర్ నుంచి కిందికి దిగాలి, ఎత్తుకొని ఎక్కలేము. నిన్న ఒక నీళ్ళు ట్యాంకర్ వచ్చింది, ఏమే వాళ్ళ కింద వాళ్ళంతా పట్టుకోండి, మాకు పైన వాళ్ళకి నీళ్ళు లేవు. సార్ మాకు వారం నుంచి నీళ్ళు రాలేదు. ఒక వారం నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం మేము. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే వాళ్ళు సార్. ఏ ఫెసిలిటీ మాకు లేదు. తుమ్మూరులో బాడికి ఇంట్లో ఉంటే మమ్మల్ని ప్రెజర్ చేసి ఇక్కడికి పంపించినారు, పోండా పోండా అని చెప్పి. కానీ ఒకరు కూడా మమ్మల్ని పట్టించుకుంటే నాదనే లేదు సార్. మమ్మల్ని పైన చూస్తే మాకంతా ఇండ్లు కారుతా ఉన్నాయి, ఎప్పుడో పడిపోయినట్లున్నాయి మా పరిస్థితులు. ఒకరు కానీ మమ్మల్ని పట్టించుకునేవాడే లేరు. మాకు అన్ని సౌకర్యాలు చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు సార్. మాకు నీళ్ళు కావాలా, మాకు సౌకర్యాలు చేయాలి సార్. అందరూ కనీసం ఒకరన్నా మమ్మల్ని రెస్పాన్స్ అవుతున్నారా? దేని గురించి సార్? మమ్మల్ని ఇల్లు కట్టి మీరు ఇచ్చినారు, 4 ఫ్లోర్లు ఇచ్చినారు మాకు. ఒక్కసారి ఒక కుండ ఎక్కి దిగినామంటే మా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి సార్. మాకు గుండెపాట్లు వచ్చి చచ్చిపోమని చెప్పి ఇచ్చినారా సార్ మాకు ఆ ఇండ్లు? మీరు దయచేసి మమ్మల్ని ఎవరో నాకు పట్టించుకోండి సార్.